వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీలోకి వైఎస్ఆర్ టీం రేపు జగన్ 2.0 గేమ్ షురు అంటూ కూడా ఒక వార్త మనం చూసినట్లయితే ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కూటమి పార్టీలు ఇప్పుడు జగన్ను లక్ష్యంగా రాజకీయం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓడిన వైసీపీ తిరిగి కోలుకోనికుండా ఒక కార్యాచరణ అమలు చేసేందుకు కూడా సిద్ధమైంది. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. కూటమి లక్ష్యంగా కొత్త ప్లాన్లు కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతం కంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పార్టీలో నాడు వైఎస్ఆర్ టీం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టీంలో కీలకంగా వ్యవహరించిన నేతలు వైసీపీలో చేరడం ద్వారా కేడర్కు కొత్త సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే జగన్ కొత్త రాజకీయం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని వీడి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మద్దతుగా నిలిచినందుకు నిరాకరించినటువంటి నేతలు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత కూడా ఇక పార్టీకి భవిష్యత్తు లేదని వాదన తెర మీదకు వచ్చింది. కూటమి పార్టీ జగన్ను లక్ష్యంగా రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. వైసీపీలో పలువురు సీనియర్లు కూటమి పార్టీలో చేరారు. పార్టీ ముఖ్య నేతలు ఉన్న విజయసాయిరెడ్డి కూడా తాజాగా ఆయన నిర్ణయం క్యాడర్లోనూ కొంత అయోమయంలో పడేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి సమయంలో జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్తో అంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి నేతలకు పార్టీలోకి ఆహ్వానించారు. అంటే రేపు శుక్రవారం రోజు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునేటటువంటి అవకాశం ఉంది. మరి వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు ఎవరు రాబోతారు అంటే ఎవరు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చూస్తే తాజాగా జగన్ 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తారో అనేది చూసినట్లయితే మాజీ సీఎం చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు కాబట్టి అదే సమయంలో కాంగ్రెస్లో నాడు వైఎస్ విధేయుడుగా ఉన్నటువంటి మాజీ పిసిసి చీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారు. కొద్ది రోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. ఇప్పటికే జగన్తో బెంగళూరు కేంద్రంగా మంత్రాలు సాగాయి. ఇప్పుడు పార్టీలో చేరకు ముహూర్తం ఖరారైంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ పేరు రేసులో కూడా ఉంది. గతంలో వైఎస్తో కలిసి పార్టీలో పని చేసినటువంటి మరో ముగ్గురు నేతలు కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే వారు జగన్తో చర్చలు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ షర్మిలకు షాక్ తగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? వైసీపీ నుంచి నేతలు వరుసగా కూటమికి వైపు వెళ్తున్న వేళ ఈ చేరికలు పార్టీకి కొంత మేలు చేస్తాయని అంచనాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే శైలజానాథ్ గతంలో కూడా మంత్రిగా పిసిసి చీఫ్గా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పనిచేశారు. షర్మిల పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో జగన్ కాంగ్రెస్ నేతలు అందున వైఎస్ఆర్తో కలిసి పనిచేసినటువంటి వారు తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కూడా షర్మిలకు సైతం షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే షర్మిల పార్టీ కోసం కాకుండా జగన్ పైన విమర్శలకే ఎక్కువగా సమయం కేటాయించడం, కాంగ్రెస్లో కొందరు ముఖ్యులను నచ్చడం లేదు. ఈ అంశం పైన కూడా ఢిల్లీకి కూడా ఫిర్యాదు వెళ్ళాయి. దీంతో ముందుగా కాంగ్రెస్ నుంచి కూడా జగన్ 2.1 రాజకీయాలు మొదలుపెట్టేశారు. కాబట్టి దీంతో అటు షర్మిలకు షాక్ కనుక ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎంతసేపు అన్న మీద టార్గెట్ పెట్టుకొని ఆ రకంగా కాకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా షర్మిల గారు వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.